గమనించాలి, దేవుడు మానవులను అనుక్షణము చూస్తూ ఉంటారండి. దేవుడు చూస్తూ ఉంటారు కాబట్టి మనము భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవుడు మనల్ని చూస్తున్నారు అన్న భయంతో మనం జీవించాలండి. అయితే చాలామంది వ్యక్తులు దేవుడు తమను చూస్తున్నారు అని వారికి తెలుసు, అయితే వారు మర్చిపోతున్నారు కాబట్టి భయం లేకుండా జీవిస్తున్నారు, మర్చిపోతున్నారు కాబట్టి భక్తి లేకుండా జీవిస్తున్నారు, మర్చిపోతున్నారు కాబట్టి దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవిస్తున్నారు. గమనించాలి, ఈ లోకంలో మానవుడు జీవించిన ప్రతి జీవితాన్ని బట్టి రేపటి దినాన దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నారు అన్న భయంతోనూ భక్తితోనూ జీవిద్దాం. దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం, దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దాం, దేవుడు ఆశించిన పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన బహుమతిని పొందుకుందాం. గమనించాలి, సీసీ కెమెరాలు చూస్తున్నాయనే మనము భయంగా జీవిస్తామండి. మరి అంతకు మించిన దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయే. మరి మనలో ఎంతమంది భయపడుతున్నాం, మనం ఎంతమంది భక్తి కలిగి జీవిస్తున్నాం, మనలో ఎంతమంది మన ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.